ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం క్రియతో మరియు సత్యముతో ప్రేమించడం. లవింగ్ ఇన్ యాక్షన్ అండ్ ట్రూత్. 1 యోహాను 3:18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఈ వాక్యంలో అపోస్తలుడైన యోహాను మన ప్రేమ జీవితానికి క్రొత్త కొలమానం స్థాపిస్తున్నాడు. ఇది మాటల ప్రేమ కాదు, చర్యల ప్రేమ. ఇదే మన యేసయ్య ప్రేమ. ఆయన మాటల్లో, చర్యల్లో ప్రేమ ఉంది. తన ప్రాణాన్ని ఇచ్చి మనకు రక్షణ అనుగ్రహించి క్రియారూపకమైన ప్రేమను కనపరిచాడు. మాటల ప్రేమ అంటే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, నీకు బాధ తొలగిపోవాలని నీ కోసం ప్రార్థిస్తున్నాను అని చెప్పడం. క్రియల ప్రేమ అంటే బాధలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆ బాధ తెలుసుకుని వెనుకడుగు వేయక ఆ బాధ తొలగించే రీతిలో సహాయం చేయడం. ఇదే సత్యమైన ప్రేమ, మంచి సమరయుని ప్రేమ. సత్యం లేకుండా ప్రేమ లేదు, ప్రేమ లేకుండా సత్యం లేదు. యాకోబు 2:15-17 సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ప్రయోజనమేమి? అవసరతలో ఉన్న వారికి ప్రత్యక్ష సహాయం చేయకుండా ఇచ్చే ఆశీర్వచనం వ్యర్థం. సత్యముతో ప్రేమించడం అంటే కేవలం పైపైన ప్రేమ కాదు, మన హృదయంతో, నిజమైన ఆత్మతో దేవుని సత్యం ఆధారంగా ప్రేమించడమే. సత్యంతో కూడిన ప్రేమలో స్వార్థం ఉండదు, నిజాయితీ ఉంటుంది, క్షమించే తత్వం ఉంటుంది. ఇతరులకు ఏమీ ఆశించకుండా ఇవ్వగలగడం, నమ్మకంగా, గాఢంగా ప్రేమించడం. మన యేసయ్య ప్రేమలో సత్యం ఉంది. ఆయన పాపాన్ని సహించలేదు, కాని పాపిని ప్రేమించాడు. ఇటువంటి ప్రేమ మన జీవితాలలో ఉందా? ప్రియులారా, ఒకరు తప్పు చేస్తే ప్రేమతో సత్యం చెప్పగలగాలి. భయంతో మౌనంగా ఉండక ఆత్మీయంగా సలహా ఇవ్వడం. ఉదాహరణకు, బాప్తిస్మమిచ్చి యోహాను రాజైన హేరోదుకు సత్యాన్ని భయపడకుండా ప్రకటించాడు. యోహాను సువార్త 1:47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదని అతని గురించి చెప్పెను. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఎంత గొప్ప సాక్ష్యం కదండి! అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని మన సాక్ష్యాన్ని కాపాడుకొని జీవించుదాం. 1 కొరింథీ 13:6 ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ అన్యాయం మీద ఆనందించదు, సత్యంలో ఆనందిస్తుంది. ప్రియ యవ్వన బిడ్డలారా, ఈ లోకపు ప్రేమలో సత్యం ఉండదు, సరికదా? స్వార్థం ఉంది, పాపంలో జీవింపచేసే విధంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. నిజమైన ప్రేమ అనగా సత్యాన్ని పట్టుకొని ఉండే ప్రేమ. అది పాపాన్ని సూటిగా వివరిస్తుంది, కాని ప్రేమతో దాన్ని మారుస్తుంది. ఒక దొంగతనం చేసిన వ్యక్తిని అభినందించడం, ఇతరుల దోషాలు చూసి అభినందించడం, అతడు నాకు బంధువు కాబట్టి ఆ తప్పును సమర్థించడం, ఇది కాదండి మన యేసయ్య కోరుకునేది. ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో వారికి మద్దతు ఇవ్వడం, త్యాగంగా అయినా న్యాయంగా నిలబడడం, నమ్మకంగా, నిజాయితీగా చివరి వరకు ప్రేమించడం. ఇదే సత్యంతో కూడిన ప్రేమ. 3 యోహాను 1:4 నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ వాక్యంలో యోహాను నా పిల్లలు అనే మాట ఓర్పుగా, నమ్మకంగా ఆయన చేసిన కాపరి పరిచర్య ఫలాలను సూచిస్తుంది. వీరు
యోహాను పరిచర్యలో రక్షింపబడిన వారు కావచ్చు, లేదా అతని పరిచర్య ద్వారా బలపడిన విశ్వాసులై ఉండవచ్చు. సత్యమును అనుసరించి నడుచుకొనుట అంటే దేవుణ్ణి గనపరుస్తూ ఆయన్ని సంతోషపరిచే విధంగా జీవించటం. యోహాను 14:6లో యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇది యేసయ్య మనకిచ్చిన గొప్ప వాగ్దానం. ప్రియులారా, ఆయన మార్గంలో సత్యం ఉంది, ఆయన మార్గంలో జీవం ఉంది. ఆయన ద్వారానే మనము నిత్య రాజ్యంలోకి ప్రవేశించి పరలోక వారసులవుతాం. ఈ విధంగా ప్రార్థిస్తామా? ప్రభువా, నీవు ప్రేమతో కూడిన సత్యాన్ని చూపించిన వాడవు. నిజమైన ప్రేమ నాలో ఏర్పరచుము. తప్పులను చూసి మౌనంగా ఉండకుండా ప్రేమతో స్పందించే ధైర్యాన్ని ఇవ్వు. నీవు నన్ను ప్రేమించిన విధంగా నేను ఇతరులను ప్రేమించగల గుణాన్ని ఇవ్వు. నీ సత్యంలో నడవాలని, నీ ప్రేమను ఇతరులకు తెలియపరచాలని నేను కోరుతున్నాను. నా ప్రేమ మాటల వరకే పరిమితం కాకుండా క్రియలతో సత్యంతో కూడినదై ఉండునట్లు అటువంటి ప్రేమతో జీవించే బలమును ఇవ్వు. యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.